భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. యం అను పదము యొక్క అర్థమేమి? దానిని పొందిన పిదప యోగి మరి ఏ ఇతర లాభమును దానికంటే అధికమైన దానినిగా తలంపడు అని అనుటలోని విశేషమేమి? యం అనగా భగవత్ సాక్షాత్కార రూప పరమానంద స్థితి. రాబోవు శ్లోకములో చెప్పబడిన రీతిగా అది దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించును. ఈ స్థితి యందు యోగి పరమానంద స్వరూపుడును పరమశాంతికి నిదానమును అయిన పరమాత్ముని పొందుట వలన అతడు పూర్ణకాముడు అగును. అతని దృష్టిలో ఇహపరలోక భోగములు, త్రిలోదికాధిపత్యము, సంపదలు, అత్యధిక కీర్తి ప్రతిష్టలు మొదలగు ప్రాపంచిక సుఖములన్నీయును క్షణభంగురములు, అనిత్యములు, హేయములు, తుచ్చములు, రసహీనములు, గణింపదగినవి కావున ఎట్టి ప్రాపంచిక వస్తువును కూడా ప్రాప్యముగా భావింపడు. అట్టి స్థితిలో వాటినతడు అధికమైన వానినిగా భావించు ప్రసక్తి ఎక్కడ? బలవద్దుఃఖములు అతనిని చలింపజేయజాలవు అనగానేమి? పరమాత్మ ప్రాప్తిని పొందిన యోగికి అత్యధిక భోగైశ్వర్యములను రసహీనములుగా, తుచ్చములుగా గోచరించును. వాటిని పొందుటకై అతడు ఏమాత్రమును ప్రాకులాడడు. అవి ప్రాప్తింపకున్నను నష్టమైనను నిస్పృహ చెందడు. తన స్థితి నుండి ఏమాత్రమును చలింపడు. అట్లే బలవద్దుఃఖములు ప్రాప్తించినను అతడు చలింపనే చలింపడు. ధైర్యశాలి, సహనశీలి అయిన సామాన్య మానవుడు కూడా లోక సాధారణ దుఃఖములను సహింపగలడు. మరి యోగి విషయమున దానిని గూర్చి చెప్పనవసరమే లేదు. ఈ పరమానంద స్థితిని పొందిన యోగికి అత్యంత భయానకములైన భరింపరాని దుఃఖములు తటస్థించినను అతడు ఆ స్థితి అందే నిశ్చలముగా నుండును. ఈ భావమును స్పష్టపరుచుటకే దుఃఖేన అను పదమునకు గురునా అను విశేషణము, అపి అను అవ్యయము ప్రయోగింపబడినవి. శస్త్రముల వలన కలుగు గాయములు, దుస్సహమైన శీతావాతాదపాదుల వలనను, పిడుగుల వలనను కలుగు శారీరక బాధలు, తిరస్కారములు, నిందలు మొదలగు దుఃఖ కారణ పరిస్థితులన్నీయును ఒక్కుమ్మడిగా వచ్చి మీద పడినను అతనిని వాని స్థితి నుండి ఏమాత్రము కూడా చలింపజేయజాలవు. ఏలనన పరమాత్మ సాక్షాత్కారమైన పిదప వాస్తవముగా ఆ యోగికి ఈ శరీరముతో ఎట్టి సంబంధము ఉండదు. కేవలము లోక దృష్టిలో మాత్రమే ఆ శరీరము అతనిదిగా కన్పటుచుండును. ప్రారబ్ధానుసారము అతని శరీరేంద్రియ మనస్సులకు ప్రాపంచిక వస్తువులతో సంయోగ వియోగములు కలుగుచుండును. శీతోష్ణములు, మానావమానములు, స్తుతి నిందలు, అనుకూల ప్రతికూల భోగ వస్తువుల ప్రాప్తి, లాభ నష్టములు మొదలగునవి కలుగవచ్చును. కాని అతడు సుఖ దుఃఖముల భోక్తగానందున అతని అంతఃకరణమునందు ఎట్టి పరిస్థితిలోనూ ఏ నిమిత్తముగానైనను ఏ విధముగను ఏమాత్రమును వికారములు కలుగనే కలుగవు.
అతనికి పరమాత్మయందు నిత్య నిశ్చల స్థితి యథా తదముగనే ఉండును.